హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా, ఇంట్లో లభించే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మనం మన హోమ్ రెమెడీస్ని ఎలా తయారు చేసుకోవాలో నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు మనం టొమాటోని స్పెషల్గా యూస్ చేస్తూ ఈ హోమ్ రెమెడీ స్పెషల్గా ఫేస్కి సంబంధించి, అంటే స్కిన్ని ఏ విధంగా బ్లీచ్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. టొమాటోస్లో ఈ టొమాటో రసంలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్గా కూడా వర్క్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫేస్ మీద వ్రింకిల్స్ రావడం, ముడతలు పడటం, అలాగే సాగినట్టుగా ఉండడం జరుగుతుంది. అలాగే గ్లోనెస్ కూడా తగ్గిపోతుంది. టొమాటోస్ యూస్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. కానీ ప్లెయిన్ టొమాటో రసాన్ని ఫేస్కి అప్లై చేసే బదులు ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం. వీటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్గా ఫేస్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో టొమాటోస్ని యూస్ చేసి తెలుసుకుందాం. ముందుగా మనం ఒక పెద్ద సైజ్ టొమాటోని తీసుకుందాము. దీన్ని 2 హాఫ్స్గా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా 2 హాఫ్స్ లాగా చేసుకొని ఒక హాఫ్ని ఇప్పుడు మనం యూస్ చేద్దాం. స్క్రబ్బర్ తయారు చేసుకోవడానికి మనం స్పెషల్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్ షుగర్ అండ్ లెమన్. ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఒక 1.5 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు ఈ హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇందులో మనం 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఓన్లీ షుగర్ అలాగే నిమ్మకాయ రసం. ఈ షుగర్ జెల్ ఏదైతే ఉందో దీన్ని ఈ టొమాటో మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా టొమాటోని ఈ విధంగా స్క్వీజ్ చేయటం వల్ల టొమాటో జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్లో మనం స్క్రబ్బింగ్ అంటాము. సో ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో మనం షుగర్ని, నిమ్మకాయ రసాన్ని, అలాగే టొమాటో జ్యూస్ని, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేశాం. ఇలా సర్క్యులేటరీ మోషన్లో మనం ఇలా మసాజ్ చేయటం వల్ల స్కిన్ మీద ఏదైనా డెడ్ సెల్స్ ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే ఇందులో యూస్ చేసిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, లెమన్ జ్యూస్ అలాగే టొమాటో జ్యూస్. సో ఇవి మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ విధంగా 5 మినిట్స్ వరకు మనం స్క్రబ్ చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని వార్మ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. లేదా ఏదైనా టిష్యూని యూస్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్ టవల్ని యూస్ చేసి వార్మ్ వాటర్తో దీన్ని వైప్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ మాస్క్. సో మాస్క్ టొమాటోని యూస్ చేస్తూ మనం మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు టొమాటోని యూస్ చేసి స్క్రబ్బర్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు టొమాటోని యూస్ చేసి ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా మనం ఆ టొమాటోతో చేసినటువంటి స్క్రబ్బర్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఈ మాస్క్ అప్లై చేయాలి. సో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లవర్, బియ్యం పిండి. ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండిని యూస్ చేయాలి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ టొమాటో. దీన్ని మనం దీంట్లో ఉన్నటువంటి పల్ప్ని, అంటే గుజ్జుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని హాఫ్ పీసెస్గా కట్ చేసి డైరెక్ట్గా స్క్వీజ్ చేసుకున్న మనకు పల్ప్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వన్ ఆర్ 2 టీ స్పూన్స్ మోతాదులో మనం ఈ పల్ప్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ పచ్చి పాలు. ఓన్లీ 1 టీ స్పూన్ పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ నిమ్మకాయ.
ఇప్పుడు మనం నిమ్మకాయని ఓన్లీ కొన్ని డ్రాప్స్ యూస్ చేయాలి, ఫ్యూ డ్రాప్స్. ఒక 5-6 డ్రాప్స్ ఈ విధంగా మనం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మన ఫేస్ ప్యాక్ రెడీ. టొమాటోని యూస్ చేస్తూ ఫేస్ ప్యాక్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఫేస్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్గా మారుతాయి. ఇందులో మనం టొమాటో జ్యూస్ని యూస్ చేసాం, నిమ్మకాయ రసాన్ని యూస్ చేసాము. ఇవి 2 బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతాయి. యాంటీ ఏజింగ్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తాయి. అలాగే మంచి బ్రైట్నెస్ ఇస్తుంది, గ్లోఫుల్గా ఉంటుంది మన స్కిన్ మీద ఎలాంటి మరకలు లేకపోతే బ్లెమిషెస్, పింపుల్స్ ఇలాంటివి ఉన్నా కానీ దీని ద్వారా తొలగిపోతాయి. తప్పకుండా మీరు ఈ మాస్క్ని ట్రై చేయండి. ఫస్ట్ మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఈ మాస్క్ని అప్లై చేయాలి. సో ఈ విధంగా ఫామ్ అయిన ఈ మాస్క్ని ఓన్లీ ఒక 1 లేయర్ లాగా మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఇందులో మనం రైస్ ఫ్లవర్ని యూస్ చేసాము. బియ్యం పిండి న్యాచురల్గా మన స్కిన్లో ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగిస్తుంది. అలాగే బ్యాక్టీరియా లాంటివి ఏవైనా ఉన్నా వాటిని తొలగిస్తుంది. సో ఈ విధంగా ఒక లేయర్ లాగా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఫైనల్గా దీన్ని ఒక 20 మినిట్స్ ఇలాగ ఉండనిచ్చి 20 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసుకొని ఫైనల్గా మనం కూల్ వాటర్తో వాష్ చేసేసేయాలి. 20 మినిట్స్ వరకు ఈ మాస్క్ని అప్లై చేసి పెట్టుకోవాలి. వైప్ అన్నా చేయాలి, లేకపోతే డైరెక్ట్గా కూల్ వాటర్తో ఫేస్ వాష్ అయినా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నీట్గా వైప్ చేసేసుకోవాలి లేదా కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్